అట్ ద సేమ్ టైం ఆయన నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే, పరలోకం చేరాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞను మనం పాటించాల్సిన అవసరం ఉంది. స్క్రిప్చర్స్, బైబిల్ ఏదైతే చెప్తుందో ప్రతిదీ మనం పాటించాలి. మనం ఆయన వెంబడించాలి. నిత్యం కూడా నిత్యత్వం కావాలి. పరలోకం కావాలంటే ఆయన వెంబడించాలి. ఆయన కొరకు పరిగెత్తాలి. కనీసం మనకి ఒక్క కాలుతో అయినా పరిగెట్టాలి. 2 కాళ్ళు లేకపోయినా దేక్కుంటూ అయినా పరిగెట్టాలి. నిత్యత్వం కావాలంటే ఆయనతో మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడే మనకి నిత్యత్వం వస్తుంది. యేసయ్యలో విశ్వాసంలో రొట్టె విడిచేటందు అన్ని విషయాల్లోనే కూడా మనం ఆయనతో ప్రయాణం కొనసాగించాలి. ప్రతిరోజు మనం సరి చేసుకుంటూ దేవునిలో నమ్మకస్తులు ఉంటే అప్పుడే మనకి ఆయన నిత్యత్వం మనం పొందుకోగలం. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు మీ యొక్క పరిచర్యలోను, మీ యొక్క సమయంలోన, మీకున్న సమయంలో ఆయన కోసం సమయం ఇవ్వండి. దేవుడి కోసం పరిచర్య చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఆఫీస్ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీ సర్కిల్ అందరిలో దేవుని, యేసుప్రభు నిజమైన దేవుడిని, ఆయన క్రిస్మస్, ఆయన వచ్చిన జననం, మరణం, పునరుద్ధానం, ఈ 3 కాన్సెప్ట్ల కొరకు ప్రతి ఒక్కరు మీరు తెలుసుకొని ఇతరులకు తెలియపరచండి. దిస్ ఈజ్ రియల్ గాస్పల్. ఆమేన్.